హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన కోసం అయితే మంచి అన్బాక్స్ వీడియోతో అయితే వచ్చాను. వాష్ కంపెనీలోని వాష్కి మన స్లాబ్ క్లీనింగ్ కోసం, టెర్రస్ క్లీనింగ్ కోసం అయితే అన్బాక్స్ వీడియో అయితే చేస్తున్నాను. ఇది ఏ విధంగా యూజ్ అయితే కూడా చెప్తాను. దీంట్లో ఫ్యూచర్స్ ఏమైనా కూడా ఇవ్వడం చెప్తాను. దీంట్లో ఈజీ, యూనివర్సల్, అడ్వాన్స్డ్ అనే ఇచ్చిండు. మనమైతే యూనివర్సల్ అయితే తీసుకున్నాం. దీంట్లో యూనివర్స్లో ఆక్వాటెక్ 130 స్పీడ్ది ఇదైతే తీసుకోవడం జరిగింది. ఇది హై స్పీడ్ ప్రెజర్, ఎక్కువ స్పీడ్ అయితే నడిచింది. ఉన్న దాంట్లో బెటర్ అయితే తీసుకున్నా. దీంట్లో వచ్చేసి ఫ్యూచర్స్ వచ్చేసి 130 మ్యాక్స్ ప్రెజర్ అయితే వచ్చింది. దీన్ని గంటకైతే 420 స్పీడ్తో అయితే వాడుకోవచ్చు. ఒక గంటకు వచ్చేసి దీని వెయిట్ వచ్చేసి 6.9 kgs అయితే ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసి ఇదైతే ఇన్పుట్ వచ్చేసి 700 వాట్స్ అయితే ఉంటుంది. ఇది ఇన్పుట్ ఓన్లీ. దీనికి అన్బాక్స్ అయితే చేద్దాం. మనం బాక్స్ అయితే అన్బాక్స్ అయితే చేసేద్దాం. అసలు దీంట్లో ఏమేమి ఉన్నాయో, ఎలాంటి మెటీరియల్ ఇచ్చిందో ఈ మొత్తం చూద్దాం. ఏ విధంగా ఇది కార్ వాష్ కూడా ఉపయోగపడుద్ది. 3 విధాలుగా ఉపయోగపడుతుంది. బైక్ కానీ, కారు కానీ, దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్యాకింగ్ అయితే చూద్దాం. ఇవి వచ్చేసి నాజిల్స్. ఈ నాజిల్స్ తర్వాత ఎలా యూజ్ అయితే ఇవి కూడా చూద్దాము. దీని హెయిర్ ఫిల్టర్ కూడా ఇచ్చింది. దీనికి ఇదైతే అడ్జస్ట్మెంట్ పంపుది. ఇది కేబుల్ కూడా ఎంత లెంత్ ఉందో, ఎలా యూజ్ చేయాలో కూడా ఇది కూడా చూద్దాం. ఇది వచ్చేసి కార్ వాష్ చేసుకునేటప్పుడు దీంట్లో లిక్విడ్లు ఏమైనా ఉంటే ఉపయోగించుకోవడానికి అయితే ఇది ఇచ్చిండు. కార్ వాష్ బండ్లకు కానీ, కార్లకు కానీ ఉపయోగించుకోవడానికి అయితే సూపర్గా ఉంది. దీన్ని ఎలా ఇన్స్టాలేషన్ చేయాలో మొత్తం దీనికైతే ఇచ్చింది, వివరంగా ఇచ్చింది. దీంట్లో వీల్స్ అయితే నెంబర్ 1గా అయితే ఉంటాయి. వీల్స్ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి. ఇది వైరు, ఇది పవర్ వైరు. దీని గురించి తర్వాత చూద్దాం. ఇది వచ్చేసి గన్ను, ప్రెజర్ గన్నుకి దీన్ని యూజ్ చేయాలి. దీనికి 2 సిస్టమ్ లాక్ ఇచ్చింది. లాక్ సిస్టమ్ ఇచ్చింది. ఇది ఇలా బట్టి అలా దీనికి అయితే రాదు. దీన్ని అయితే లాక్ చేయాలంటే ఇలా నొక్కేసి తిప్పితేనే బయటకు వచ్చింది. ఇది మళ్ళీ దీన్ని యూజ్ చేసేటప్పుడు అయితే 2 రకాలుగా యూజ్ చేయాలా. ఇప్పుడు మనం ఉపయోగించుకోకూడదు అనుకుంటే లాక్ వేసుకుని లాక్ పడుతుంది. మళ్ళీ దీన్ని నొక్కితే మళ్ళీ ఆటోమేటిక్గా రన్నింగ్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి దీనికి అడ్జస్ట్ చేసుకోవడానికి పంపుతుంది. ఇది ఈ గన్నుకు వచ్చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. ఇది అంటే ఎక్కువ లాంగ్ వాడడానికి మనకి నెంబర్స్ పెట్టడానికి. దీని వచ్చేసి దీంట్లో గట్టి నొక్కేసి ఫిట్ చేసుకోవాలి. గట్టి స్టాండర్డ్ ఫిట్ అయిపోయింది. దీనికి వచ్చేసి ఇది నాజిల్. ఈ నాజిల్ వచ్చేసి 3 రకాలుగా ఉంటుంది. ఇది ఒకటి హై ప్రెజర్ వచ్చింది, లో వచ్చింది, ఫ్లాట్ వచ్చింది. 3 రకాలుగా ఉంటుంది. దీని వచ్చేసి ఇక్కడ రెడ్ బటన్ ఇచ్చింది కదా, ఈ బటన్ ఇట్లా ప్రెస్ చేసేసి దీన్ని డైరెక్ట్ దాంట్లో ఫిట్ చేయట్లేదు. ఇట్లా ఫిట్ చేసుకున్న తర్వాత మనం వాడుకునేటప్పుడు ఏ ప్రెజర్ కావాలంటే ఆ ప్రెజర్కి ఇట్లా ఎక్కువ వచ్చింది. ఇట్లా ఓకే. దీనికి వచ్చేసి కేబుల్ వస్తుంది. దీని కేబుల్ వచ్చేసి వాటర్ ప్రెజర్ కేబుల్ వచ్చేసి ఇది 4 మీటర్లతో వచ్చింది. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ క్లిప్ ఇచ్చింది. దీనికి మంచిగా మనకి ఇబ్బంది కూడా లేకుండా క్లిప్ ఇచ్చింది. క్లిప్ని ఇట్లా అనేసి దాన్ని డైరెక్ట్గా దీన్ని ఇట్లా ఫిట్ చేస్తే సెట్ అయిపోయింది ఇట్లా గట్టిగా. దీన్ని ఎక్కడ యూజ్ చేసుకోవాలో తర్వాత చూపిస్తాయి. ఇట్లా ఉంది కదా. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి డోర్ పైకి అనుకున్న తర్వాత ఇక్కడ ఉంటుంది. సేమ్ దీనిలాగే దీనికి కూడా బటన్ ఇస్తాం. ఈ బటన్ ఇట్లా ఫిట్ చేసేసి దీంట్లో ఫిట్ చేయటం. ఇట్లా ఫిట్ చేస్తే దీన్ని ఇట్లా యూజ్ చేసుకోవచ్చు కదా. చాలా సింపుల్ ప్రాసెస్ ఇచ్చింది. ఓన్లీ రెడ్ క్లిప్లు ఇచ్చి రెడ్ క్లిప్లు పెట్టి వస్తే దీంట్లో ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. సరే, నెక్స్ట్ దీనికి కూడా చూద్దాం. అవుట్పుట్ గన్ అయితే మొత్తం సెట్ చేసిన వైరు. ఇది 4 మీటర్లతో ఇచ్చిండు. దీన్ని ఎక్కడ యూజ్ చేయాలో, ఎట్లా సెట్ చేయాలి తర్వాత చూసుకుందాం. ఇదైతే ఇప్పుడు ఇన్పుట్ అయితే చూద్దాం మనం. ఇన్పుట్ వచ్చేసి దీనికి నాజిల్ పైప్ వచ్చేసి మనకి బయట దొరికింది మార్కెట్లో. ఆ పైప్ సెట్ చేసుకుంటే ఇంకో నాజిల్ ఇచ్చింది. దీంట్లో ఫిల్టర్ కూడా ఇచ్చిండు ప్యూరిట్ చేయడానికి. దీని వచ్చి మామూలుగా ఇట్లా తిప్పుకుంటే సరిపోయింది. పైప్ సెట్ చేసుకొని దాన్ని సెట్ చేసుకోవటం. మళ్ళీ ఈ లాక్ సిస్టమ్ ఇచ్చింది. దీనికి ఇట్లా ప్రెజర్ చేసి లాక్ చేసేసి ఇట్లా సెట్ చేస్తే ఆటోమేటిక్ సెట్ అయిపోయింది. దీనికి మనం వచ్చేసి వాటర్ పైప్ పెట్టుకుంటే అడ్జస్ట్మెంట్ అయిపోయింది ఇది ఆటోమేటిక్గా. ఇది వచ్చేసి మనకి ఎంత స్పీడ్ కావాలనేది అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఇచ్చింది. దీన్ని ఇది మనం ఆఫ్ చేయాలంటే ఇలా, ఆన్ చేయాలంటే ఇలా.
ఈ సైడ్ వచ్చేసి ఇది మనకి ఎట్లా యూజ్ అవుతుందంటే మన కార్ వాష్ చేసుకునేటప్పుడు లిక్విడ్ పోసుకోవడానికి కానీ బైక్ యూజ్ చేసుకునే లిక్విడ్ కానీ ఏ లిక్విడ్ అయినా పోసుకొని అయితే యూజ్ చేసుకోవడానికి అయితే సరిపోతుంది. దాన్ని ఫిట్ చేసుకోవడం ఇది కూడా. దీని వీల్స్ కూడా నెంబర్ 1 ఇచ్చింది వీల్స్ వచ్చేసి. దీని స్టాండ్ ఇది ఎట్లా క్యారీ చేయాలంటే మనం ఎక్కడ రన్నింగ్ తీసుకొని వెళ్ళేటప్పుడు ఎట్లా ఇది మామూలుగా అంటే ఇది లెక్క వచ్చింది. మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చింది. ఇట్లా దీన్ని ఇలా తిప్పుకొని ఇట్లా మనకి ఎంత హైట్ కావాలి, మనకి ఎంత యూజ్ అవుతుందో అంత హైట్ అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మన అనుకుని నేను ఇట్లా ఫిట్ చేసుకుని స్టాండర్డ్ ఆగిపోయింది, ఎటు కదలకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు చిన్నగా మనం గన్నుకు సెట్ చేసాం కదా, అవుట్పుట్ వచ్చేసి క్లిప్ ఎట్లా అనుకొని దీనికి పెట్టేసి సెట్ అయిపోయింది. ఆటోమేటిక్ మిషన్ అయితే రెడీగా అయిపోయింది. దీన్ని మనం వద్దనుకున్నప్పుడు దీని కిందకి దించుకొని మన కేబుల్, వాటర్ కేబుల్, ఈ కేబుల్ని దీంట్లో అయితే ఇట్లా మరచుకొని దీంట్లో అయితే పెట్టుకోవచ్చు. దీని కేబుల్ మనం ఎక్కడికైనా క్యారీ చేసుకునేటప్పుడు అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి దీన్ని కూడా ఇచ్చింది, ఉపయోగపడింది, మంచిగా అయితే ఇచ్చింది. దీనికైతే దీనికి పవర్ వైర్ అయితే 4 మీటర్ల దాకా ఇచ్చింది. దీనికి హెవీది ఇచ్చింది, హెవీ ప్లగ్లో పెట్టుకోవడానికి ఇచ్చింది. అంటే ఎక్కువ కరెంట్ షార్ట్ సర్క్యూట్ ఇవి కూడా కాకుండా ఉపయోగపడుతుంది. దీనికి వచ్చి మళ్ళీ అవుట్పుట్ మనకి ఎక్కువ కరెంటుతో పని లేకుండా ఎక్కువ లాంగ్ అంటాం కదా, అవుట్పుట్ అయితే ఎక్కువ పంపు వైర్ అయితే బాగానే లెంత్ ఇచ్చింది. ఇది ఒక స్టెప్గా సో ఇదే పని ఉంటుంది నైట్ పవర్. ఇది వస్తుంది కదా, ఓకే సెట్ కదా కింద మిషన్ అయితే చూసారు కదా ఎలా ఉపయోగపడుతుందో. నేను ఏ పర్పస్ మీద కొన్నానంటే టెర్రస్ వాటర్ ప్రూఫింగ్ చేస్తాం కదా, దాని క్లీనింగ్ కోసం అయితే కొన్నాను. ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. నేనైతే 50% ఉపయోగపడిద్ది అనుకున్నా, కానీ 100% అయితే ఉపయోగపడుతుంది. ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలో కూడా మీకు చూపించా కదా. ఈ అన్బాక్స్ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే మన అకౌంట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.